కళ నాకు రావడం 5వ సారి. ఇది కళ లేదా నిజమా నాకేం అర్థం కావడం లేదు. తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఎవరు? ఎవరు? జీవితంలో నాకంటూ ఏం మిగలలేదు. నేను తప్ప. నా పేరు జగదీష్. నాకు కొంచెం కోపం ఎక్కువ. వాసనతో గుప్పు మంది హోరు గాలి
ಕಲ್ಪಮಾರ್ಪಿನಿತರೋಯೇ ಗ್ರಾಮದೇವಿ ಪಡಿತಲ್ಲಿ మసీదు మకిలిలో సైతాను కెంపుకెగా కల్వరి గుడి వెనక అప్పు పక్షి తయ్యదక్క తైదక్క కోట గోడ సుమిగా పుట్ల బరుదనయే కూడి బతబడి కసిరి గలరుదాయే మల్లా కాటి సమాధిపై మొంటిగా గమ్మనే కుక్క తిప్పుకోకుండా గుంట నక్కలుమనే జీవితంలో ఎన్నో తప్పుల వల్ల కొన్ని కథలు మారుతూ ఉంటాయి, కానీ నా కోపం వల్లే నా కథ ఇలా మారుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఏంట్రా ఒక్క నిమిషం. నేను ఒకసారి చెప్పేది నాన్న. ఎన్ని రోజులు తప్పించుకుంటావు డబ్బులు ఇవ్వకుండా? అన్న ఒక్క 10 రోజులు గడివి అన్న, నీ డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను. రే ఇవన్నీ నా దగ్గర జంగవరా. బెట్టింగ్ కోసం నా దగ్గర అప్పు చేసి తిరిగి ఇవ్వడానికి నొప్పేంట్రా. అన్నా అందరు చూస్తున్నారన్న, పరువు పోతుందన్నా. రే అప్పు తీసుకొని కట్టలేనోడికి పరువు ఉంటే అంత పోతే అంతరా. నాకు తెలీదు, నా డబ్బులు నాకు ఈరోజు కావాల్సిందే. అన్నా, నీకు కాళ్ళు పట్టుకుంటా అన్నా, నీకు దండం పెడతా అన్నా, ఒక్క 10 రోజులు గడివి అన్నా. సరే ఇస్తా. నీ పిల్లాన్ని ఒక్క 10 రోజులు నా దగ్గర పంపించు. ఆలోచించుకో. ఏంటే బాధపడకండి, నేను మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. ఏం చేయమంటావు సమీరా? వాడు అప్పు తీర్చలేను, నిన్ను వాడి దగ్గర పంపించలేను. దీనికన్నా చావే బెటర్. అలా అనకండి, పోనీ నేను వెళ్తాను. 10 రోజులే కదా, మీకోసం నా ప్రాణాలనే ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు సమీరా? నిన్ను ఆ రాక్షసుడి దగ్గర పంపించడం నీకేమైనా అయితే? మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. చేసిన పాపాలు ఊరినే పోవంటారు. కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు. మన వయసు పెరిగే కొద్దీ పాపం కూడా పెరుగుతూ పోతుంది. ఒక్క నిమిషం, ఏంటి? నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఎక్కడికేంటి, ఇక్కడికి వచ్చి 10 రోజులు అవుతుంది. అయితే అయితే అంటావేంటి? నాకు ఇష్టం లేకపోయినా నా భర్త నీ దగ్గర అప్పు తీసుకున్నాడన్న ఒక కారణం వల్లే కదా 10 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను. సమీరా, ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా టచ్ చేశానా? నా చెయ్యి నీ మీద పడిందా? లేదు. అది నాకు నీ మీదున్న ప్రేమ. భర్త కోసం ఏ ఆడది ఒప్పుకోలేని చేయలేని పని నేను చేశాను. అది నా భర్త మీద నాకున్న ప్రేమ. ఏంటే భర్త బొచ్చు పొగడా? ఏ సైకో, నేను వెళ్ళాలన్నాను కదా. కానీ ఈ లోపలున్న సైకో గాడి వల్ల నాకే కాదు ఎవరికైనా ప్రాబ్లం. అందుకే నువ్వు నాకు వద్దు. మంత్రాల పగిలి చెప్పే మాయ మంత్రం కథ కదే, చంటోళ్లను భయపెట్టే భూచోడి కథ కదే, తాత ముత్తాతమ్మల భూతాల కథ కదే, విక్రమాదిత్యుడు చెప్పిన వేదాళుడి కథ కదే, దీపము నుండి దెయ్యం వచ్చే అల్లావుద్దీన్ కథ కదే, ఇది ముడత చర్మం ముసలి. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నిజమేలే. నువ్వు మంచోడివిరా, నీ ప్రేమకి ఎవరైనా ఫిదా.
ఇంకా ఎంతసేపు? రా బయటికి. ఈ వీడియో ఎవరు తీశారో నాకు తెలీదు. నేను మాత్రం నిన్ను కావాలని చెప్పలేదు. నీకు నిజం తెలియదు సమీరా. నాకేం కాదు, వాడు నన్ను టచ్ కూడా చేయలేడు, ఎందుకంటే వాడి గురించి నాకు బాగా తెలుసు. ఎవరు నువ్వు? ఏమని ఇక్కడ అతను ఎందుకు వెళ్తాడు? దిగమని చెప్పానా? తమ్ముడు నీతో తర్వాత మాట్లాడతా. సమీరా ఆగవే, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పోయి పని చూసుకో. మాట్లాడాలని చెప్తున్నా కదా సమీరా. నాకు నీ వాయిస్ వినాలని లేదు. సమీరా 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 ఒకసారి మాట్లాడాలని చెప్పారా? సమీరా, నువ్వు నాకు కావాలి, లైఫ్ లాంగ్ కావాలి. నువ్వు నా పక్కన లేకపోతే పిచ్చి ఎక్కిపోతుంది, చచ్చిపోతానేమో భయం వేస్తుంది. రేయ్, నువ్వు చాలా మంచోడివిరా. నీ ప్రేమకి ఎవరైనా ఫిదా అయిపోతారు, కానీ నీ లోపల ఉన్న సైకోగాడి వల్ల నాకే కాదు ఎవరికైనా ప్రాబ్లమే. అందుకే నువ్వు నాకు ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారంట. అలాగే నీకు తెలిసిన నీ భర్తలో నీకు తెలియని మరొకడు ఉన్నాడు. హలో, నీ పిల్లల్ని ఎప్పుడు చంపుతావు? డబ్బు రెడీయా? ఒక 10 రోజులాగు, రెడీ అవుతాయి. నా పిల్లని చూస్తే నాకేం ప్రాబ్లం ఉండదు కదా? అవన్నీ నేను చూసుకుంటాను. సరే, ప్రతిసారి కాల్ చేయకు, ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. ఉంటా. అందుకే ఆ రోజు ఆడితో కావాలని గొడవ పెట్టుకున్నాను. నీ పిల్లను ఒక్క 10 రోజులు పంపించు. పోనీ నేను వెళ్తాను. నిన్ను ఆ రాక్షసి దగ్గర పంపించడం. నాకు కొంచెం టైం ఇవ్వు. నిన్ను ఎవరు ఎందుకు చంపాలనుకున్నారో అన్నీ నేను తెలుస్తా. చెప్పు. హలో, పని అయిపోయింది. సరే. నొప్పిగా ఉందా? అయితే చచ్చిపో. ఆ!